ప్రజెంట్ వచ్చేసి మనం కొలంఘాట్ బీచ్ దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి రైడ్ మనకు స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనం చేసే యాక్టివిటీస్ మొత్తం వచ్చే లొకేషన్ మాత్రం ఇలా ఉంది చూడండి ఒకసారి ఇంత పబ్లిక్తో. ఫ్రెండ్స్ అనేది కొలంఘాట్ బీచ్ దగ్గర ఇది మనం ఏం చేస్తున్నారు జెర్సీ బనానా ఇది ఒక పెద్ద టాస్క్ ఇచ్చారు మనకు చిన్నగా. మనిషికి 1200 కట్టి ఎక్స్ట్రా 1000 రూపాయలు కట్టేసి మరొక చిన్న టాస్క్ ఇస్తున్నాం. బోట్లో మనకి ఇవాళ ఈవినింగ్ వరకు ఉంటుంది. చూసుగా బ్యాచ్ మొత్తం ఎలా ఉందో గ్యాంగ్ అని అందుకే అనమాట. యాక్చువల్లీ ఈపాటికి స్టార్ట్ అయిపోయే వాళ్ళం. టైం వచ్చేసి ఇప్పుడు 10-12 అవుతుంది. 9కి వెళ్ళిపోలేం. కాకపోతే పోలీసు వాళ్ళు వచ్చి మధ్యలో గట్టిగా రైడింగ్ చేసిరంట, స్పోర్ట్స్ రైడింగ్. సో అందుకనే ఇడవలేరు. సో ఎప్పుడు వచ్చినా ముందు వీళ్ళకు అన్నీ ముందే తీసుకోవాలి. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మొత్తం స్కామ్ చేసేస్తారు. మీకు అవి లేవు ఇవి యాక్టివిటీస్ ఏమున్నా ముందే మాట్లాడుకొని రావాలి. ఇక్కడికి వచ్చినా మనకు పెద్ద స్కామ్ చేసి ఇరకబెట్టేస్తారు మనకు. ప్రజెంట్ అయితే మనం లోపలికి అయితే పంపిస్తలేరు, ఎందుకంటే టైం పడుతుంది, డిస్కషన్ జరుగుతుంది. అది అయిపోయాక మీకు ముందు జర్నీ స్టార్ట్ అయినాక చూపిస్తాను. ఓకే అట్లానా రాజ్ ఇప్పుడైతే మనం బోట్ ఎక్కినాం. చూసుకుంటే ఆ బోట్ అక్కడ వెళ్తుంది చూడండి. నాకు బోట్ అయితే ఎక్కినాం. ఎండ బాగా కొడుతుంది. బోట్ ఎక్కినాం, స్టార్ట్ అవుతాం. ఇంకొక 10-20 అవుతుంది, ఒక 15 minutes స్టార్ట్ అయిపోతాం. సో మన బోట్ అయితే చూపిస్తాను మీకు. చూడ్డానికి లొకేషన్ మాత్రం ఎగ్దమ్ ఉంది. బోటింగ్స్ అన్నీ ఇవన్నీ ఇవాళ చేసే యాక్టివిటీస్ బోట్స్ ఇవన్నీ ఒక్కసారి లొకేషన్ చూసుకోండి. ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ సూపర్ ఉంటుంది. क्या डालता हूँ आपका नाम क्या है? मेरा नाम विट्ठल. वो हमारा जग्गू दादा, इज जग्गू दादा, लीडर ऑफ द ओशन. आपका नाम? अजय हेल्पर. अजय, मेरा नाम भी अजय है. सेम टू बोट साफ करे क्या बोट साफ యా ఓకే. ఇతను బోట్ క్లీన్ చేస్తాడంటే ఇలా మొత్తము. అతను సెల్ఫ్ సర్వీస్. ఇది వర్క్ ఇలా నడుస్తుంది. ये अजीत అజిత్. ఈ అన్న పేరు వచ్చేసి అజయ్. ఓకే स्टार्टिंग चालू हो गया, बहुत फास्ट हो गया.
अजय 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 4 लोग अजय 4 लोग हैं ऐसे सीधा बैक साइड रामा 6 लोग పెట్టుకో चलो मेरा नाम है अजय राठौड़ ओके मैं यहाँ पे डाई मास्टर हूँ मेरे साथ और 2 लोग रहेंगे एक का नाम रहेगा जग्गू और एक का नाम रहेगा विट्ठल ओके और जो विट्ठल जो है ना वो आपका क्योंकि हम नीचे जा पाए ओके 4 वेट डालेंगे इसमें ओके इसका टोटल वेट हो जाता है 30 kg ओके 30 kg वेट हो जाता है आपको यहाँ पे से लेडर डालेंगे लेडर पे आपको नीचे आने के बाद ये पहनाएंगे ये पहनने के बाद ना आपको 30 kg वेट होगा ये देख सकते हो ये लगाने के बाद आपका नोज और आइज पूरा क्लोज हो जाएगा ओके आप गलती से नोज से सांस लोगे तो आपका क्या होगा अंडर वाटर आपका पानी चला जाएगा मास्क में क्योंकि ये प्लास्टिक का रहता है आप नोज से ब्रीथ करोगे तो फोल्ड हो जाएगा साइड से करके बता रहा हूँ और ब्रीथ कैसा करना है आप प्रॉपर अभी एक बार देख लो ओके आप फिर से आओगे आप पानी में आओगे तो वहाँ पे एक बार हम एक्सप्लेन करेंगे और बाद में कंफर्टेबल रहोगे तो नीचे लेके जाएंगे ओके ये देखो फर्स्ट ओके वहाँ नीचे आने के बाद आ यू मत करना बट बाइट करो ओके ये देखो వీడియో ఎట్లా వస్తుందో తెలుస్తుంది అడుగుతుంది ఓకేనా ఓకే हाय हेलो आधा बस सब कुछ हमारे ये साइड पूरा ईस्ट वेस्ट है ना पूरा हम कब्जा कर दिया कोई टेंशन नहीं है तो सब लोग आ सकते हैं इधर कर देगा సో ఇంకా जा सकते हैं అయితే యాక్చువల్లీ స్కూబా డ్రైవింగ్ ఇలా చేస్తారు వాళ్ళు సిలిండర్ ఇచ్చేసి అది సార్ అక్కడ వచ్చేసి మన విట్టల్ బ్రో హాయ్ विट्ठल ब्रो सब कुछ करते हैं ये तो अजय राठौड़ है मेरा नाम ही अजय बोल के हम दोनों दोस्त हैं देखो अंडरवेयर हम दोनों दोस्त हैं अंडर वाटर में जाने वाले हैं मेरा स्कूबा ड्राइविंग जाने वाले मेरा सपोर्टर है इसे हाय बोलो सब लोग हाय बोलो इसको हाय गाइस फर्स्ट टाइम समुद्र दुखुతున్నా ఈత కూడా రాదు నాకు ఆకి గిరిగిరి పోరా हां बोनी हां राइट ए माय ఉన్నావా వినవా కొనకి ఫ్రెండ్స్ స్కూటీ ఇచ్చారు స్కూబా డ్రైవింగ్ కోసం ఇప్పటికైతే భారీ మొత్తం షిప్ నుంచి దుంకేసిన మనకి ఈత కూడా రాదు కానీ కొంచెం దుంకేసిన స్కూబా డ్రైవింగ్ కోసం మనకి సూట్ ఇచ్చారు అలా దుంకినందుకు చాలా ఎఫెక్ట్ అవుతుంది దమ్ము వస్తుంది సుధరాయిస్తలేదు చెప్పి స్కూబా డ్రైవింగ్ అయితే చేద్దాం చూద్దాం ఎలా ఉంటుందో మన అట్లా అవుతాం ఆ లోపలికైతే అలా వస్తుంది ఇది చేసినాక మళ్ళీ పోయి బయటకు వచ్చినాక చెప్తాను आपको जो है इसमें नहीं है आपको ये नहीं बनाए आपको टीम में मिला ना वापस आ रहा हूँ ना
వచ్చేసి కానీ ఏదో చిన్న చిన్న మెటల్ మర్చిపోయినంట నాన్న. సరే నేను ఇప్పుడు ఎట్లన్నా మండే రోజు దేవాదికి వస్తాను కదా. ఈ పోట్లు అన్నీ అయిపోయాక లాస్ట్ మన చెప్పండి వీడియోలో అయింది గుత్తంతా ఎండబెట్టరు కొడుకులు తిండి కొడుకు తాగనికి లేనేస్తలేదు తిండికి అడ్డి పండిస్తలేదు. ఇప్పుడు వచ్చిండు అట్లా దుర్రని తీసుకొని సముద్రం మధ్యలో వండబెట్టారు చూడు. ఇక ఎండ కూసబెట్టి గుద్ద వండిపిస్తున్నారు. పరివాళ్ళు దాకింది. ఇప్పుడు వచ్చినా అని 1500 పెట్టి డే మొత్తం బుక్ చేసుకోకండి. అప్పుడు రాక అక్కడ 200 ఇండ కొనాకు. ఆ కొనాకు 200 ఇస్తే రౌండ్ వేస్తాడు. ఖుషి అయిపోతారు మీరు సాలిగా. స్కీమ్ అని చెప్పేసి టైమింగ్ అని చెప్పి వీడియోని టెంప్ట్ అయ్యారు అనుకో గుద్దండ పెడతారు ఇక్కడ వచ్చినాక. स्पॉट बिल्डिंग है ना कुछ डिफरेंट है तो मैं करता था थोड़ा ट्रेनिंग इनिशियली वी कैन डू बट स्पॉट इज लाइक और स्ट्रेंथ विल गो देयर వీడియో తీస్తాను ఒక్కరికైనా ఆనందం లేదు. దా ఎట్లుంది చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది బోట్ మీద ఇక్కడ రాను చెప్పనా. ఎవరికి రా తెలుగు అమ్మకి వస్తుంది తెలుగు వాళ్ళకి అర్థమైతే చెప్తాడు ఏమైనా ఉంటే. వస్తుంది తెలుగు చెప్పు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఈ బోట్. ఇంత కష్టపడి వచ్చినావు 1500 పెట్టి చెప్పు. ఎన్ని గంటలకు వచ్చినావు పొద్దున? నేను వచ్చేసి 5 గంటలకు ప్లాన్ చేసిన ఏదో చేద్దామని. ఏది స్కూబా డైవింగ్ అని ఆ డైవింగ్ ఈ డైవింగ్ అని. ఒక పర్సన్ కలిగిండు ఆయన పేరు అలెక్సా. గూగుల్ మ్యాప్ లాగా అలెక్సా కలిగింది ఏమనుకో అలెక్స్ లాగా అక్కడ 500 కనెక్ట్ అయిపోయినా వచ్చిన ఏదో చేసేద్దాము ఏదో అనుకున్నా. కానీ లాస్ట్కి ఏమైందంటే బోట్లో తీసుకొచ్చిన నాగం చేసింది. ఇంకోసారి ఎవరు కూడా గోవాకి వచ్చిన ఈ 1500 మాత్రం అస్సలు మునిగిపోవద్దు. అది చర్చ్ చూపిస్తాడు, జైలు చూపిస్తాడు. ఆ జైలు కాస్త మ్యూజియం అవుతుంది, బోట్ కాస్త జైలు అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టి. నీకు ఎట్లా అనిపించింది? కొట్టిగా వీళ్ళు కొట్టాడుతున్నాడు నువ్వా నేనా అని. ఒకడు ఆడ కూర్చున్నాడు. స్టీరింగ్ తింపుండి ఇక స్టాండర్డ్ అందరు. ఇంకెవరు వస్తారు ఇక జాతీయం. దాంట్లో మాత్రం దీంట్లో కూర్చొని పోవడం బెస్ట్ బోట్లో. మంచి కూర్చోరా మన షిప్ ఏది? మన షిప్ ఆడుందా? మన బోట్ ఏది అసలుకి? అదే లేదు మీద కూర్చో, ఇంకా టైం ఉన్నది. అరే
దారం ముసిపోయాడు మా అమ్మ అట్లా ఇచ్చిపెట్టాను బైక్ కూర్చో రెండు ఇద్దరు ఎగిపో దో ఆద్మీ బిస్కెట్ చేసిర్రు మాకు మొత్తం పెద్ద బిస్కెట్ పెద్ద స్కామ్ అయిపోయింది 1500 ఇటు తీసుకురు చాలు 10 సెకండ్లు తీసుకొచ్చేస్తాం హోస్దా జోష్ ఎట్లా అన్నారు హోస్దా జోష్ అని ట్రిప్ ఎక్సలెంట్ అయింది అందరిది ए भाई और पूछना क्या इधर और पूछना क्या बस यही काम हो गया మీ బ్యాగులకు మీ వస్తువులకు మీరే బాధ్యులు आपका सामान को आपने ध्यान से देख लेना है ना వాటర్ బాటిల్ తీసుకోండి జగన్ ముఖం కడుకొని వాటర్ బాటిల్ తీసుకో 4 తీసుకో ప్యాక్ ఎవరు తీసుకో చలో గాయస్ చూస్తారు కదా ఎక్సలెంట్ ఎంజాయ్ చేసారు మా గ్యాంగ్ అయితే గోవాలో ఇంత ఎంజాయ్మెంట్ ఎవ్వరు చేయరు అంత ఎంజాయ్మెంట్ చేసారు మా బ్యాచ్ మొత్తం ఫుల్ ఎంజాయ్మెంట్ ఫైనల్గా అయితే ఇంత పెద్ద రైడ్లో మాకు ఒక చికెన్ కర్రీ పప్పు వైట్ రైస్ అరేంజ్ చేసారు సో దీన్ని అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాం మేము గుడ్ మార్నింగ్ గాయ్స్ ఫైనల్గా అయితే మన రైడ్ కంప్లీట్ అయిపోయింది చూసుకోండి ఇంత పెద్ద రైడ్లో మన వాళ్ళు ఎలా పరిస్థితుల్లో ఉన్నారు అని చూసారా ఒక్కొక్కరు కొంటుకుంటా చాలా కష్టపడ్డారు స్కూబా డ్రైవింగ్లు డీప్లు స్టన్స్ కొట్టారు వాటర్లో అందుకే ఎట్లా పరిపూర్ణం అయిపోయింది రైడ్ వచ్చేసి పరిపూర్ణం అయిపోయింది చూసారా ఇట్లా గిట్ల ఉంటాయి వీళ్ళతో మినిమం అందుకనే ముసలితో వస్తే గిట్ల ఉంటుంది ముసలితో వచ్చి ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది ఇక చక్కగా ఇంటికి పోయేసరికి మనకి ఎట్లయినా టైం వచ్చేసి రాత్రి 2 అవుతుంది ఎందుకంటే మస్తు దూరంలో వచ్చేసి మన ఇల్లు రాత్రి 2 అవుతుంది మళ్ళీ మధ్యలో టెంట్లు వేయాలి తినాలి వండుకోవాలి చాలా కథ ఉన్నాయి సో లేట్ అవుతుంది